Hello friends, welcome to 3rd and as well as 4th August Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 3rd and as well as 4th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనము డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చెప్పేసి మనం లాంచ్ చేసాము. ఈ యొక్క కోర్స్ ద్వారా మీరు ఏంటి అంటే ఎవ్రీడే క్విజెస్ అనేటువంటివి ఆన్సర్ చేయొచ్చు అండ్ అలాగే క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు. మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్ దట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ అండ్ దిస్ ఇస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి. కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ యూపీఎస్సీకి సంబంధించి. రికగ్నైజింగ్ దాట్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇంటర్నెట్లో కంప్లీట్లీ స్కాటర్డ్గా మనకైతే కనుక ఉన్నాయి. ఒక కాంప్రిహెన్సివ్ వేలో మనం కవర్ చేయడం గురించి ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ అస్. అరౌండ్ 2025 ప్రిలిమినరీలో మనం ఏంటి అంటే కనుక 22 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ ఓన్ కరెంట్ అఫైర్స్ మనకైతే కనుక రావడం జరిగింది. సో with that success, so we proudly continue this initiative. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అండ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ కూడా కండక్ట్ చేయబట్టడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుందమ్మా. మనము ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాము. This is the number if you want to call if you want to enroll into this particular course. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక మనకి ఈ పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ వీడియో అండ్ జస్ట్ లుక్ అట్ దెమ్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్ ఈఎంఐలో పే చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. దీస్ ఆర్ ద ఫీచర్స్. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ఏంటి అంటే పాపులర్ ఆప్షన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000, ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్. ఎస్, లెట్ us స్టార్ట్. సో మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆర్టికల్, ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా టు డీపెన్ ద మెరిటైమ్ ట్రేడ్ టైస్ అంటూ మనకైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూస్తాము. చైనా, రష్యా స్టార్ట్ ద 3-day జాయింట్ నావల్ డ్రిల్స్ ఇన్ ద సీ ఆఫ్ జపాన్. సో వీ విల్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. కోన్కన్స్ ఓన్ డెర్బీ అంటూ మనకి ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ రేస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ 140 పీపుల్ ఆఫ్ ద PVTGs నికోబారీ ట్రైబ్ టు జాయిన్ ద అండమాన్ పోలీస్. వీ విల్ లుక్ ఇన్ టు ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి, వీటి గురించి we will discuss. నేషనల్ హ్యాండ్లూమ్ డే, సెలబ్రేటింగ్ ద ఇండియాస్ లూమ్స్ ఆఫ్ లెగసీ అంటూ మనం అయితే డిస్కస్ చేస్తాము. ఇండియన్స్ ఇన్ ఐర్లాండ్ అర్జ్డ్ టు టేక్ ద రీజనబుల్ ప్రికాషన్స్. we will look into this article. ఒడిశా, ఛత్తీస్గఢ్ మే అమైకబుల్లీ రిజాల్వ్ ద మహానది వాటర్ డిస్ప్యూట్ గురించి, రివర్ మహానది గురించి మనం మాట్లాడుకుంటాం. ఇండియాస్ స్టాండ్ ఆన్ ద రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ we will discuss. అండ్ దెన్ ద రైట్ టు రిపేర్ మస్ట్ ఇంక్లూడ్ రైట్ టు రిమెంబర్ అంటూ కూడా మనం ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ హిందూ న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అప్నాగర్ ఇనిషియేటివ్, మాతృవాన్ ఇనిషియేటివ్, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుందమ్మా. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, Philippines president to visit India as two sides are looking to deepen the maritime ties అంటూ మనకైతే కనుక ఈ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది మనకి. సో మనకి ఫిలిప్పైన్స్ అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అనమాట మనకి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఫెర్దినాంద్ మార్కోస్ జూనియర్ అంటాం మనము. ఈ యొక్క ఫెర్దినాంద్ మార్కోస్ జూనియర్ మొట్టమొదటిసారిగా మన యొక్క కంట్రీకి విజిట్ చేయబడడం జరుగుతోంది. వీళ్ళ యొక్క ఫాదర్ ఫెర్దినాంద్ మార్కోస్ మనకి వే బ్యాక్ ఇండియాని 1976లో మనకైతే కనుక విజిట్ చేశారు. మరలా ఇప్పుడు మనకి August 4th నుంచి August 8th వాళ్ళ అబ్బాయి ఫెర్దినాంద్ మార్కోస్ జూనియర్ మనకైతే కనుక విజిట్ చేసి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ని మీట్ అయ్యి సెవరల్ MOUs అయితే కనుక మనకి సైన్ చేస్తారు అని చెప్పేసి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ గురించి మనకైతే కనుక చెప్తున్నారు.
ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి అనేటువంటి పాయింట్స్ మనం చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్ మనకు అర్థం కావాలి అంటే సమ్ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాలి. మనకి ఏంటది? సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫిలిప్పైన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మనకి అనేది చూసుకుంటే, ఫిలిప్పైన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఆర్కీపిలాగో అండి మనకి. సో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా, ఆర్కీపిలాగో అంటాం కదా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఆర్కిపిలాగో. ఎక్కడుంది మనకమ్మా? సౌత్ ఈస్ట్ ఏషియా, లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ యొక్క ఫిలిప్పైన్స్ అనేటువంటిది ఈజ్ ఇట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ ఆర్ నాట్? ఎస్ అండి, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. ఆసియాన్ అంటే అర్థం ఏంటమ్మా? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అర్థం మనకి. ఈ యొక్క ఆసియాన్లో ఎంతమంది ఉంటారు? మొత్తం 10 మంది ఉంటారు మొత్తం మనకి. ఇండియా మెంబరా కాదా ఆసియాన్లో? ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. అర్థం కావాలి, క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనము ఆసియాన్లో మెంబర్ కాదు. ఆసియాన్లో మొత్తం 10 మంది దేశాలు మనకైతే కనుక ఉంటారు. ఆసియాన్ తోటి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక ఉంది మనకి. వే బ్యాక్ 2009లో మనం దాన్ని అయితే సైన్ చేసాము. 2011లో ఫుల్ ఇంప్లిమెంటేషన్లోకి మనకి రావడం అయితే కనుక జరిగిందండి. ఆసియాన్ అనేటువంటిది ఒక రీజనల్ బ్లాక్ అనమాట. ఈ యొక్క ఆసియాన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మొత్తం అన్నీ కూడా మనకైతే కనుక ఉంటాయి మనకి. ఓకే, ఇండియా అనేది మెంబర్ కాదు, ఫిలిప్పైన్స్ అనేటువంటిది దాంట్లో మెంబర్ మనకి. ఇది ఆర్కిపిలాగో అని చెప్పేసి అన్నాం కదా, అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కదా. అరౌండ్ ఈ యొక్క ఫిలిప్పైన్స్ అంటే మనకి అరౌండ్ 7,000, ఇట్ కన్సిస్ట్ అరౌండ్ మనకి 7,641 ఐలాండ్స్ మనకైతే కనుక ఈ యొక్క ఫిలిప్పైన్స్లో మనకైతే కనుక ఉంటాయట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసి మనకి ఏంటంటే, సో ద లూజాన్ ఐలాండ్ అనేటువంటిది మనకి లార్జెస్ట్ ఐలాండ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ద బేసిక్ ఫ్యాక్ట్స్ దట్ ఎవ్రీబడి నీడ్ టు నో అండి. సో మనం ఏంటంటే సో ఫిలిప్పైన్స్, ఇండియా ఫిలిప్పైన్స్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాం, ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ని వదిలేసి మనకి. సో ఎప్పుడైతే మనకి ఇవి తెలియవో మనం ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి అయితే కనుక వస్తుంది. సో లూజాన్ అనేటువంటిది లార్జెస్ట్ ఐలాండ్ విచ్ ఇస్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక ఫిలిప్పైన్స్లో ఉంది మనకి. అండ్ మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఫిలిప్పైన్స్ క్యాపిటల్ ఏంటమ్మా మనకి? మనీలా ఈజ్ ద క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడగడానికి అవకాశం అయితే కనుక ఉంటుంది. అండ్ ఈ మనీలా అనేటువంటిది ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ లూజాన్ ఐలాండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లూజాన్ ఐలాండ్లో మనకైతే కనుక ఉందన్నమాట మనకి ఇది. ఓకే, దెన్ నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే కనుక, వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ అసలు ఫిలిప్పైన్స్ అనేటువంటి దానికి యొక్క బార్డర్స్ ఏవేంటి? మ్యాప్ అనేటువంటిది మనం యాడ్ చేయడం మర్చిపోయాము, బట్ స్టిల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ద బార్డర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫిలిప్పైన్స్ గురించి మనం మాట్లాడితే కనుక, ఈస్ట్లో మనకి ఫిలిప్పైన్ సీ ఉందండి మనకి. ఫిలిప్పైన్స్కి ఈస్ట్లో ఫిలిప్పైన్ సీ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వెస్ట్లో చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద పెద్ద డిస్ప్యూట్లు అవి జరుగుతున్నటువంటి సీ, దట్ ఈజ్ నోన్ యాజ్ సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీ దగ్గరే మనకి ఏంటంటే చైనా తన యొక్క అసర్టివ్నెస్ని, తన యొక్క అగ్రెసివ్నెస్ని మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. తన యొక్క మజిల్ పవర్ని, నేవల్ పవర్ని ఈ సౌత్ చైనా సీలో చిన్న దేశాలైనటువంటి వియత్నాము, లేకపోతేనేమో మనకి ఏంటంటే ఈ యొక్క ఫిలిప్పైన్స్, ఇలాంటి వాటి మీద చూపిస్తుంది మనకి. ఇక్కడనే మనము ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి అని మనకి దేశాలన్నీ కూడా మనము ప్రొటెస్ట్ చేస్తాం. అండ్ సౌత్లో వచ్చేసి సెలిబిస్ సీ అని చెప్పేసి ఇంకొక సీ ఉంది మనకి, సెలిబిస్. ఎస్, సో 3 ఇంపార్టెంట్ మనకి. ఈస్ట్లో వచ్చేసి ఫిలిప్పైన్ సీ, వెస్ట్లో వచ్చేసి సౌత్ చైనా సీ, అండ్ సౌత్లో వచ్చేసి సెలిబిస్ సీ అనేటువంటివి. సో ద బార్డర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే. అండ్ ఇక్కడ జియోలాజికల్ ఫీచర్స్ అనేటువంటివి చాలా ఎక్కువ, అండ్ ఇంపార్టెంట్ ఎర్త్క్వేక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ యొక్క ఫిలిప్పైన్స్ అనేటువంటిది సో ద పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది మనకు తెలియాలి. వన్స్ ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ అర్థమైతే కనుక, అంటే ఏంటి,
ఫిలిప్పైన్స్ అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండేటువంటి ఒక ఆర్కిపిలాగో అని. ఇది మెంబర్ ఆఫ్ ఆసియాన్. ఆ ఆసియాన్లో 10 మంది మెంబర్ నేషన్స్ ఉంటారు. ఇండియా అనేటువంటిది ఆసియాన్లో మెంబర్ కాదు. అరౌండ్ 7,600 ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఫిలిప్పైన్స్ కలిపి. ఓవరాల్గా లూజాన్ అనేటువంటిది లార్జెస్ట్ ఐలాండ్ అనమాట మొత్తం అన్నిటికన్నా కూడాను. అండ్ మన యొక్క ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ అయినటువంటి మనీలా ఈ లూజాన్ ఐలాండ్లోనే మనకి లొకేట్ అయి ఉంది. ఇక బార్డర్స్ గురించి మీరు మాట్లాడుకుంటే ఫిలిప్పైన్స్ సీ, సౌత్ చైనా సీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెలబేస్ సీ వచ్చేసి మనకి బార్డర్స్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. చాలా యాక్టివ్ వాల్కనోస్ అవి కూడా మనకైతే కనుక ఉంటాయి. వన్స్ దట్ ఈస్ క్లియర్, దెన్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇప్పుడు ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ మన యొక్క కంట్రీకి విజిట్ చేస్తున్నారండి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. లాస్ట్ టైం వాళ్ళ యొక్క ఫాదర్ 1976లో విజిట్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక విజిట్ చేయడం జరుగుతుంది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేటువంటిది తీసుకుంటే అసలు ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ ఇండో పసిఫిక్ అండి. ఈ రెండు కూడా మనకి పార్ట్ ఆఫ్ ఇండో పసిఫిక్. అండ్ ఇవి ఎప్పుడు ఫార్మ్ అయ్యాయి అసలు డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటిది మనం చూస్తే 1949లో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటిది 1949లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ మధ్యన ఫార్మ్ అయ్యాయి ఆఫ్టర్ గెయినింగ్ దేర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్ తీసుకుంటే అరౌండ్ 1946లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి మనకి అరౌండ్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఫిలిప్పైన్స్లో 1946కి, ఇండియాలో 1947కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లోనే ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు కూడా ద డెమోక్రటిక్ నేషన్స్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండో పసిఫిక్ అంటాం. ఇండో పసిఫిక్ అనేటువంటి టర్మ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ రెండు దేశాలు కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో మనము పార్ట్ అండి మనం, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్. అసలు ఎకనామిక్ రిలేషన్స్ అనేటువంటిది మాట్లాడుకుంటే ఎందుకంటే మీరు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి మీరు చూస్తుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం కదా, అది రీసెంట్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆసియాన్ తోటి మనకి డిస్కస్ చేసాము. జపాన్తో ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా మొన్న ఇండియా జపాన్ రిలేషన్స్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ రిలేషన్స్ గురించి అసలు ఎకనామిక్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎకనామిక్ రిలేషన్స్ అంటే ఆర్థిక సంబంధాలు, ట్రేడ్ అనేటువంటిది అసలు ఏమైనా జరుగుతూ ఉంటే ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ చూసే ముందు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన మనకు ఆల్రెడీ 2009లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేసుకున్నారు. ఎవరెవరు? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్కి సంబంధించి 2009లో మనం సైన్ చేసుకున్నాము. ఆ తర్వాత మనకేంటంటే సర్వీసెస్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా మనం సైన్ చేసుకోవడం జరిగింది. సో టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ రిలేషన్స్ అనేటువంటివి కూడా చాలా బాగా మనకి ఇంప్రూవ్ అయ్యాయి. వే బ్యాక్ అరౌండ్ ఇండియాకి ఫిలిప్పైన్స్కి మధ్యన $1.5 బిలియన్ ట్రేడ్ అనేటువంటిది జరిగేది 2015-16లో. ఇప్పుడు 2023-24లో మనం తీసుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ మధ్యన అరౌండ్ $3.53 బిలియన్ ట్రేడ్ అనేటువంటిది మనకి నడుస్తుంది. ఎంతమ్మా? $3.53 బిలియన్ ట్రేడ్ అనేటువంటిది నడుస్తుంది. ఇక నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ మన మైండ్లోకి ఏమొస్తుంది? మనము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా లేదా ఫిలిప్పైన్స్ నుంచి ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? దట్ విల్ బి అవర్ క్వశ్చన్, రైట్? ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ మాట్లాడుకుంటే మనము అరౌండ్ $2 బిలియన్, అరౌండ్ $2.1 బిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ మనము ఇంపోర్ట్ తీసుకుంటే కనుక ఇంపోర్ట్స్ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ మనం అరౌండ్ $1.43 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఫిలిప్పైన్స్ నుంచి. అంటే మన యొక్క ఇంపోర్ట్స్ కంటే కూడా మన యొక్క ఎక్స్పోర్ట్సే ఎక్కువ. ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మనకి
ట్రేడ్ సర్ప్లస్లో ఉంటాం మనము. We were actually in the trade surplus and we enjoy trade surplus with respect to Philippines, and Philippines suffers trade deficit because ఎందుకంటే కనుక మనకంటే కొంచెం తక్కువ ఫిలిప్పైన్స్ వాళ్ళు మనకైతే కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా మనం ఇంజనీరింగ్ గూడ్స్, ఆటోమొబైల్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. ఇంక ఇంపోర్ట్స్ వచ్చేసి మనకి ఏంటంటే సెమీ కండక్టర్స్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రిక్ మిషనరీ ఇలాంటివన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం అనమాట ఫిలిప్పైన్స్ నుంచి. అంటే ఓవరాల్గా ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనము కొంత ఎంజాయబుల్, సో మనం ఎంజాయ్ ట్రేడ్ సర్ప్లస్లోనే మనం అయితే కనుక ఉన్నాం మనం. ఇక డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే 2022లో ఒక ఇంపార్టెంట్ డీల్, బ్రాహ్మోస్ మిసైల్ డీల్ అనేటువంటిది మనకి సైన్ చేయబడడం జరిగింది ఫర్ అబౌట్ $375 మిలియన్ డీల్ అండి. $375 మిలియన్ డీల్ మనకి ఏంటంటే కనుక బ్రాహ్మోస్ మిసైల్ డీల్ అనేటువంటిది మనము సైన్ చేసాం ఫర్ అరౌండ్ 3 మిసైల్ బ్యాటరీస్ అనేటువంటిది సప్లై చేయడం గురించి. అండ్ ఈ రెండు దేశాలు కూడా మనకి ఏంటంటే కనుక చైనా యొక్క అగ్రెసివ్నెస్ని పర్టికులర్లీ అక్కడ ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తూనే మనకైతే కనుక ఉంటాయి. ఇద్దరు కలిసి మనకి ఏంటంటే వాళ్ళ యొక్క మెరిటైమ్ కోఆపరేషన్ ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి అయితే కనుక ఇప్పుడు ఈ ఒక విజిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చాలా ఎంఓయూస్ అయితే కనుక సైన్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. లెట్ us see మరలా వాటికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటి అనేటువంటిది మనము ఆఫ్టర్ ద విజిట్ మనం మాట్లాడుకుంటాం. బట్ బిఫోర్ దట్ మీకు ఈ ఎకనామిక్ రిలేషన్స్ పరిస్థితులు, డిఫెన్స్ రిలేషన్స్ పరిస్థితులు, అసలు ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి రిలేషన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి. యూ కెన్ జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఎస్ అండి, బికాస్ ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టికల్స్లో మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ యాడ్ చేయబడడం జరిగింది, అందుకనే ఈవేళ దీంట్లో మనం అయితే ఇన్కార్పొరేట్ చేయలేదు. యూ కెన్ జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ విష్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాల్సినటువంటివి. అండ్ అలాగనే బార్డర్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఫిలిప్పైన్స్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏం తెలియాలి. నౌ కమింగ్ టు ద ప్రెజెంట్ ఆర్టికల్, ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ టు విజిట్ ద ఇండియా టు డీపెన్ ద మెరిటైమ్ రైస్. ఇది మనకి ఎక్కడ వస్తుందమ్మా, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఆర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ బైలాటరల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం డిస్కస్ చేయాలి దీన్ని. ఇన్ ఎన్ ఎఫర్ట్ టు ఎన్హాన్స్ ద మెరిటైమ్ కోఆపరేషన్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా విల్ హోస్ట్ ద ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్. ఎవరమ్మా ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్? ఫెర్దినాంద్ మార్కోస్ జూనియర్ అనమాట. ఫెర్దినాంద్ మార్కోస్ జూనియర్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ అని చెప్పేసి, ఫ్రమ్ August 4th to 8th. దిస్ ఈజ్ హిజ్ ఫస్ట్ విజిట్ టు ఇండియా, మార్కింగ్ ఏ హిస్టారిక్ మొమెంట్ సిన్స్ హిజ్ ఫాదర్, సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఫెర్దినాంద్ మార్కోస్ who last visited in the year 1976. చాలా సిగ్నిఫికెంట్ అనమాట, ఎందుకంటే దిస్ ఈజ్ హిజ్ ఫస్ట్ విజిట్ టు ఇండియా అండి. లాస్ట్ టైం మనకి వాళ్ళ యొక్క ఫాదర్ 1976లో మన కంట్రీని విజిట్ చేయబడడం జరిగింది. హూ ఈజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్, ఫార్మర్ ప్రెసిడెంట్. ఇక ఈ విజిట్ వచ్చేసి మనకి ఏంటంటే ముందు రాష్ట్రపతి భవన్ నుంచి మనకి సెరిమోనియల్ రిసెప్షన్ ఉంటుందట. ఆ తర్వాత మహాత్మా గాంధీ యొక్క మెమోరియల్ అట్ రాజ్ఘాట్ దగ్గరికి అయితే కనుక విజిట్ చేస్తారు. అండ్ హీ విల్ ఆల్సో హెల్డ్ ద డెలిగేషన్ లెవెల్ టాక్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విత్ బోత్ కంట్రీస్ ఎక్స్పెక్టెడ్ టు సైన్ మల్టిపుల్ ఎంఓయూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది మనకి సైన్ చేస్తారట. ఫోకస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనుకున్నాం కదా మనము. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పర్టికులర్లీ ఎక్కడ, సౌత్ చైనా సీ దగ్గర. ఎందుకు ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ గురించి మనం అంత ఫైట్ చేయాలి? బికాస్ ఆఫ్ ద ప్రాబ్లం విత్ చైనా. చైనా ఏం చేస్తుందంటే మొత్తం ఈ టెరిటరీ అంతా కూడా నాది, ఈ టెరిటరీలో ఉండేటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా నావి అని మిగతాది ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి వేరే దేశాల యొక్కరిని కూడా భయపెట్టడం జరుగుతుందన్నమాట. అందుకని మనం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి అంటూ మనం చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, దేశాలన్నీ కూడా FOIP అంటారు, ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్
అనేటువంటిది మనం అయితే కనుక అచీవ్ చేయాలి అని ఇండియా కానీ, యూరోప్ కానీ, లేకపోతే అమెరికా కానీ, ఈ యొక్క ఫిలిప్పైన్స్ ఈ దేశాలు కానీ, వీళ్ళందరూ కూడా, జపాన్ కానీ, ఈ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటి దానిని మనం ఏంటంటే కనుక ఒక విజన్గా మనం పెట్టుకున్నాము. అండ్ ప్రతి కంట్రీ కూడా అన్క్లాజ్ అనే కన్వెన్షన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి. అన్క్లాజ్ అంటే అర్థం ఏంటమ్మా? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ ద సీ అంటాం మనము. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ ద సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వెన్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ద సీకి సంబంధించి మనకి. ఇప్పుడు ఈ సౌత్ చైనా సీ దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంటూ ఎంఫసైజ్ చేస్తున్నారు. ఆన్ గోయింగ్ పొలిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెరిటైమ్ ఎంగేజ్మెంట్. ఇక రీసెంట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, అంటే మనకి ఫిలిప్పైన్ యొక్క ప్రెసిడెంట్ తోటి మనం ఏమైనా మీట్ అయ్యామా ఇంతకు ముందు అంటే ఎస్ వి మెట్. ఎక్కడ? సో 21st ఆసియాన్ ఇండియా సమ్మిట్ అండ్ 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగింది. ఎక్కడ? మనకి లావోస్లో, వియంటైన్లో జరిగింది 2024లో. అప్పుడు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి అక్కడికి విజిట్ చేశారనమాట. దేనికి? 21st ఆసియాన్ ఇండియా సమ్మిట్ని, 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ని అటెండ్ చేయడం గురించి మనకైతే వెళ్ళారు. ఇక్కడ చూసుకోండి అమ్మ, ఆసియాన్ ఇండియా సమ్మిట్ అన్నారు బికాజ్ ఎందుకంటే ఇండియా ఆసియాన్లో మనకి మెంబర్ కాదు కాబట్టి. మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్ని కూడా మనం అటెండ్ చేసాం, చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మెంబరు. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమ్మిట్. లాస్ట్ టైం ఒకసారి 2018-17లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది, ఎలాగా? కన్సిడర్ ద ఫాలోయింగ్ అన్నారు. మొదటిది వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నాడు. రెండవది వచ్చేసి ఏంటంటే ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నారు. దెన్ మూడోది వచ్చేసి మనకి ఏంటంటే ఈస్ట్ ఏషియా సమ్మిట్ అన్నారు. ఇన్ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ గ్రూపింగ్స్ ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ ఇండియా మీరు తీసుకుంటే ఎస్సీఓలో మెంబరు, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మనమైతే కనుక మెంబరు, ఆసియాన్లో మెంబర్ కాదు. మరి ఎపెక్లో ఇండియా మెంబరా కాదా? ఎనీ ఐడియా? ఎపెక్ అంటే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇండియా మెంబరా కాదా? మెంబర్ కాదు. ఓకే, మరి సరే బిమ్స్టెక్ అని ఉంటుందో గ్రూపు, బిమ్స్టెక్ అనేది మెంబరా కాదా? ఎస్, బిమ్స్టెక్లో ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్. ఓకే, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, బేసిక్ గ్రూప్ అని చెప్పేసి, దాంట్లో ఇండియా మెంబరా కాదా? ఎస్, ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్. ఓకే, ఇలా అనమాట మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి తెలియాల్సినటువంటివి. నెక్స్ట్ G7లో ఇండియా మెంబరా కాదా? కాదు. G20లో ఇండియా మెంబరా కాదా? ఎస్, ఇట్ ఈజ్ ఏ మెంబర్. అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్స్ అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేస్తుంటాము. అందులో అసలు మనం మెంబరా కాదా, మన రోల్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియాలమ్మా. నెక్స్ట్ 21st ఆసియాన్ ఇండియా సమ్మిట్, 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ 2024లో వియంటైన్ లావోస్లో జరిగాయి, అక్కడ మీట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే 20th ఆసియాన్ ఇండియా సమ్మిట్ జకార్తా ఇండోనేషియాలో జరిగింది, అప్పుడు కూడా మనకైతే మీట్ అయ్యారు. అండ్ 2022లో ఈ యొక్క మిస్టర్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తన యొక్క ఎలక్షన్స్ విన్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా మనం ఏంటి అంటే కంగ్రాచులేటరీ మెసేజ్ కూడా మనం అయితే కనుక ఫర్ హిస్ ఎలక్టరల్ విక్టరీ చెప్పడం జరిగింది. అంటే 2022లో మనకి ఈ యొక్క మార్కోస్ ఫెర్డినాండ్ వచ్చినప్పుడు మనం కంగ్రాచులేట్ చేయడం జరిగింది. 2023లో 20th ఆసియాన్ ఇండియా సమ్మిట్ జకార్తాలో జరిగినప్పుడు సైడ్ లైన్స్లో మనం మీట్ అయ్యాము. 2024లో ఆసియాన్ ఇండియా సమ్మిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్ లావోస్ వియంటైన్లో జరిగినప్పుడు కూడా మనం అక్కడ కూడా మీట్ అవ్వడం జరిగింది. అంటే మీరు మన మెయిన్స్ ఆన్సర్స్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డైరెక్ట్ విజిట్ అనమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ దాట్, ఇది ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఇంటరాక్షన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా మనకి మీట్ అయ్యారు. ఎస్ జయశంకర్ మెట్ ద ఫిలిప్పైన్ సెక్రటరీ. దే ఆల్సో మెట్ ఇన్ ద ఆసియాన్ ఇండియా ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. నెక్స్ట్ మిస్టర్ జయశంకర్ విజిటెడ్ ద ఫిలిప్పైన్స్ ఇన్ March 2025 మీటింగ్ ద ప్రెసిడెంట్ మార్కోస్ జూనియర్ అండ్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్. 2025 ఈ సంవత్సరంలోనే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ కూడా మనకి ఫిలిప్పైన్స్ని విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క హై లెవెల్ లీడర్షిప్ని మనం అయితే కనుక మీట్ అవ్వడం జరిగిందండి.
Clear? These are the important things that you are expected to know about with respect to the India and as well as Philippines relationship ఏంటి మనకి. ఇక మళ్ళీ దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం మనము, ఈ విజిట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటి సంగతి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ చేశారని చెప్పేసి చెప్తారు, అప్పుడు మరలా మనం డిస్కస్ చేద్దాం మనం. క్లియర్? లెట్ us move to the next article. China, Russia start the 3-day joint naval drills in the Sea of Japan. Very very important article అమ్మ మనకి ఇది. సో something called as Joint Sea 2025. ఈ జాయింట్ సీ 2025 అనేటువంటివి నావల్ ఎక్సర్సైజెస్, జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు? దీస్ ఆర్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్ between the two countries, China and as well as Russia. రీసెంట్ ఇయర్స్లో మనకేంటి అంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా యొక్క రిలేషన్ అనేటువంటిది చాలా బాగా స్ట్రెంగ్తన్ అయింది. పర్టికులర్లీ ఇన్ ద వేక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా మీదన శాంక్షన్స్ అవి ఇంపోజ్ చేయడము, రష్యా మీదన మనకి ప్రెషర్ అనేటువంటిది తీసుకురావటం, చైనా మీద కూడా టారిఫ్లు వీటి ద్వారా ప్రెషర్ని తీసుకురావటం, వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటంటే కనుక యునైట్ అయిపోయారనమాట. అండ్ ఈ యొక్క యూఎస్ లెడ్ గ్లోబల్ ఆర్డర్ని మనం కౌంటర్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క యాన్యువల్ డ్రిల్స్ అనేటువంటి వాటిని కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జాయింట్ సీ 2025 అని చెప్పేసి రీసెంట్గా మనకి సీ ఆఫ్ జపాన్ దగ్గర మనకైతే కండక్ట్ చేస్తున్నారు. ఇన్ ద సీ ఆఫ్ జపాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సీ ఆఫ్ జపాన్ అనేటువంటిది ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ సీ అని పిలుస్తాం. ప్రిలిమినరీలో కన్ఫామ్గా అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉన్నాయి సీ ఆఫ్ జపాన్ గురించి మనకి. అండ్ అసలు ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది మీరు తీసుకుంటే వే బ్యాక్ 2012లో మనకైతే కనుక బిగిన్ అయ్యాయి ఈ ఎక్సర్సైజెస్ అనేటువంటివి. అండ్ చైనా నుంచి మిసైల్ డిస్ట్రాయర్స్ లైక్ ఉరుమ్కి, నెక్స్ట్ వచ్చేసి షావోగ్జింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఎక్కడికి విజిట్ చేస్తున్నాయి, ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం గురించి మనకి విజిట్ చేస్తున్నాయి. అండ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఈ ఎక్సర్సైజెస్? ఇట్ ఈస్ కండక్టెడ్ నియర్ ద పోర్ట్ ఆఫ్ ద వ్లాడివోస్టాక్ అంటాం మనం, రష్యాకి సంబంధించింది వ్లాడివోస్టాక్. అక్కడ మనకైతే కనుక ఎక్సర్సైజెస్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ వెస్ట్రన్ లెడ్ డామినేషన్ని, ఆర్డర్ని కౌంటర్ చేయడం గురించి వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా తెలియాల్సింది ఏంటమ్మా, సీ ఆఫ్ జపాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సీ ఆఫ్ జపాన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ సీ అని పిలుస్తాం మనం, ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ సీ వి కాల్ ఇట్ యాజ్. అండ్ ఏవేంటమ్మా బార్డర్స్ మొత్తం అసలు ఈ సీ ఆఫ్ జపాన్ని మొత్తం ఏంటంటే కనుక 4 దేశాలు మనకి బార్డర్ చేస్తాయమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ సీ ఆఫ్ జపాన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ సీ అని అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రష్యా, నెక్స్ట్ వన్ వచ్చేసి నార్త్ కొరియా, నెక్స్ట్ వన్ వచ్చేసి సౌత్ కొరియా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జపాన్. చైనా లేదు చూసుకోండి ఇందులో, రష్యా, నార్త్ కొరియా, సౌత్ కొరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్. ఈ 4 దేశాలు కూడా మనకి ఈ యొక్క సీ ఆఫ్ జపాన్ని విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వెస్ట్ సీని మనకైతే కనుక బార్డర్ చేస్తాయి అనేటువంటి పాయింట్ మనకి తెలియాలి. అండ్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్న ఎక్సర్సైజెస్ ఏంటి? జాయింట్ సీ 2025. ఎవరెవరి మధ్య కండక్ట్ చేస్తున్నారు? చైనాకి రష్యాకి మధ్య. ఎక్కడ జరుగుతున్నాయి ఎక్సర్సైజెస్ అనేటువంటివి? ఇన్ ద సీ ఆఫ్ జపాన్. అండ్ ఎక్కడ? నియర్ ద పోర్ట్ ఆఫ్ వ్లాడివోస్టాక్. వ్లాడివోస్టాక్ ఎక్కడదో మనకి రష్యాలో మనకైతే కనుక ఉందన్నమాట. చైనీస్ వెజల్స్ అవి కూడా ఇందులో మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అసలు ఎక్సర్సైజెస్ అనేటువంటివి? బేసికల్లీ టు కౌంటర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ గ్లోబల్ ఆర్డర్ ఆర్ ద వెస్ట్రన్ కంట్రీస్ లెడ్ గ్లోబల్ ఆర్డర్ని కౌంటర్ చేయడం గురించి మనకైతే ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అనేటువంటి టాపిక్ కంట్రోల్లో డిస్కస్ చేయాలి దీన్ని. చైనా అండ్ రష్యా have commenced a 3-day joint naval drill called as Joint Sea 2025. సో ఈ జాయింట్ సీ 2025 అనేటువంటి ఎక్సర్సైజెస్ ఇప్పుడు కాదు, వే బ్యాక్ 2012 నుంచి కూడా మనకైతే కనుక చేయడం జరుగుతుంది. ఎక్కడ చేస్తున్నారు? ఇన్ ద సీ ఆఫ్ జపాన్లో చేస్తున్నారు.
ఎందుకు? టు ఫర్దర్ స్ట్రెంగ్తన్ దైర్ బైలాటరల్ టైస్, వాళ్ళ యొక్క బైలాటరల్ టైస్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి, అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడం గురించి, కౌంటర్ బ్యాలెన్స్ చేయడం గురించి ఈ యొక్క ఎక్సర్సైజ్ని చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద జాయింట్ సి 2025. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జాయింట్ సి 2025. హౌ మెనీ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద జాయింట్ సి 2025 అని కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది చైనా అండ్ రష్యా చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. సో ఇట్ రీసెంట్లీ స్టార్టెడ్ ఆన్ సండే అండ్ ఇట్ లాస్ట్ ఫర్ అరౌండ్ 3 days. వాటర్స్ నియర్ ద రష్యన్ పోర్ట్ ఆఫ్ వ్లాడివోస్టాక్ దగ్గర మనకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. To reinforce the strategic naval cooperation between China and Russia, to act as a counterweight to United States of America led global order, మనకి ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారండి. అండ్ ఇక్కడ చూడండి, ద సీ ఆఫ్ జపాన్ అనేటువంటిది స్ట్రాటజికల్లీ సెన్సిటివ్ ఏరియా. ఏ కంట్రీస్ తోటి బార్డర్ అవుతుందమ్మా? బార్డర్డ్ బై రష్యా, నెక్స్ట్ వన్ వచ్చేసి జపాను, అండ్ ద కొరియాస్ అని రాసాం సింపుల్గా, అంటే నార్త్ కొరియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ కొరియా, మేకింగ్ దిస్ ఎక్సర్సైజ్ జియో పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. It is part of the broad efforts to deepen the practical cooperation and enhance joint operational capabilities of the both the navies అని చెప్పేసి చైనా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్గా చెప్పడం జరుగుతోంది. Discuss the strategic implications of the China-Russia joint military exercise for the Indo-Pacific region and the India's maritime security can be a possible mains question. Moving on to the next one. కాన్కన్స్ ఓన్ డెర్బీ అంటూ మనకి ఏంటంటే రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రేస్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతోందండి. మనకి ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ గర్నీ స్పర్ధ అంటారు, లేదా నగరణీ స్పర్ధ అని కూడా మనకైతే కనుక పిలుస్తుంటారు. సో ఇక్కడ మనకైతే కనుక ఆర్టికల్లో చెప్తున్నది నాన్ గర్నీ స్పర్ధ. ఈ యొక్క నాన్ గర్నీ స్పర్ధ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఏ నాన్ గర్నీ స్పర్ధ ఆర్ బేసికలీ సింప్లీ కాల్డ్ యాజ్ నాగరణీ స్పర్ధ అని పిలుస్తూ ఉంటారండి. సో ఇట్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ప్లవింగ్ రేస్. మనకిది ట్రెడిషనల్ ప్లవింగ్ రేస్ ఎక్కడ జరుగుతుందమ్మా? ఇది ఈ ట్రెడిషనల్ ప్లవింగ్ రేస్ అనేటువంటిది మనకి రత్నగిరి డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో మనకైతే కనుక జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సిమిలర్గా మనకేంటి అంటే నాగరణి స్పర్ధ లాగే సిమిలర్గా మనకి ఇంకా డిఫరెంట్ స్పోర్ట్ ఈవెంట్స్ మనకు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా అడుగుతూ ఉంటారండి. ఎగ్జాంపుల్ మనకి కాంబాలా అంటారు. కాంబాలా వచ్చేసి ఎక్కడమ్మా? మనకి కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి బుల్ టేమింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. జల్లికట్టు అంటాం. జల్లికట్టు ఎక్కడి నుంచమ్మా? తమిళనాడు నుంచి మనకైతే కనుక చేస్తారు. మనకి మర్మది అంటారు. మర్మది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కేరళ నుంచి చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్, నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క అసోసియేటెడ్ స్టేట్స్ కూడా అడుగుతూ ఉంటారు మనకి. అయితే ఇక్కడ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అవి ఉన్నాయి. అరౌండ్ 15,000 అలా మనకి ప్రైజెస్ అవి కూడా పెట్టి ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారు. దిస్ షోకేసెస్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ దైర్ అనిమల్స్ అనమాట. కాన్కన్స్ ఓన్ డెర్బీ అంటూ మనకైతే కండక్ట్ చేశారు. డిస్పైట్ ద హెవీ రైన్స్ అండ్ ద రెడ్ అలర్ట్, villagers in Ratnagiri, Maharashtra turned up in large numbers for the traditional ploughing race Nangarni Spardha, showcasing the cultural resilience and community participation. అంటే విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నా సరే, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి రెడ్ అలర్ట్ కూడా ఇష్యూ చేశారు. ఇలా ఉన్నప్పటికీ మనకేంటంటే కనుక విలేజర్స్ ఇన్ రత్నగిరి మహారాష్ట్ర అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క ప్లవింగ్ రేస్లో మనకైతే పార్టిసిపేట్ చేయడం జరిగిందంటూ చెప్తున్నారు. వాట్ ఈస్ నాన్గర్ని స్పర్ధ? ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ ప్లవింగ్ రేస్ held annually in the villages of Ratnagiri, Maharashtra. Farmers will raise their prized oxen pairs in muddy fields, showcasing their strength and as well as the skill. So manaki enti ante important things, it will reflects the Konkan's agrarian traditions and rural sporting spirit ni manaki entante kanaka showcase చేస్తుంది అనమాట. వాళ్ళ యొక్క ఎద్దుల్ని మనకి ఏంటంటే కనుక పల్సెస్ లేకపోతే మనకి వీటన్నిటితోటి రైస్ వాటర్ తోటి ఇది చేస్తారు. సో దట్ వాటి యొక్క స్టామినా అది ఇంప్రూవ్ చేయడం గురించి. ఇవేంటి అంటే ఈ యొక్క మడ్ ఫీల్డ్స్లో
రేస్ అనేది కండక్ట్ చేస్తారో ఫస్ట్ అయితే కనుక రావాలి. ఇక్కడ మీరు చూస్తే స్ట్రిక్ట్ రూల్స్ అయితే కనుక ఎన్ఫోర్స్ చేస్తారు. వాళ్ళు ట్రాక్ బౌండరీని క్రాస్ చేయకూడదు. ఒకవేళ ట్రాక్ బౌండరీస్ని క్రాస్ చేస్తే అవి డిస్క్వాలిఫై అయిపోతాయి. దాని యొక్క స్పీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిషన్ ఆధారంగా మనకి విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేయబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే వీటితో పాటుగా ఇంకా మీకు ఏమేమి తెలియాలి, ఇందాక నేను చెప్పినట్టుగా మీకు కంబాలా గురించి తెలియాలి, జల్లికట్టు గురించి తెలియాలి, మర్మది గురించి తెలియాలి. ఇవన్నీ కూడా అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆర్ కండక్టెడ్ ఆర్ పర్ఫార్మ్డ్ అక్రాస్ ద కంట్రీ. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మనకి డిస్కస్ ద రోల్ ఆఫ్ traditional rural sports in preserving the India's intangible cultural heritage. How can such events be leveraged for rural tourism and the community development can be a potential mains question that you can expect. Moving to the next important one. 140 people of the PVTG's Nicobari tribe to join the Andaman Police. అరౌండ్ 140 పీపుల్ మనకి నికోబారీ ట్రైబ్ అండ్ పీవీటీజీస్ నుంచి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ పోలీస్ అయితే కనుక జాయిన్ అవుతున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దర్ గ్రాడ్యువల్ ఇంటిగ్రేషన్ ఇన్ దట్ ఆఫ్ ద పోర్ట్ బ్లేయర్. సో దే విల్ బి జాయినింగ్ యాజ్ ద హోమ్ గార్డ్ వాలంటీర్స్గా మనకైతే కనుక జాయిన్ అవుతున్నారని చెప్పేసి మనకు ఆఫీసర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అరౌండ్ టోటల్ ఆఫ్ 132 నికోబారీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ 41 ఫీమేల్, 3 గ్రేట్ అండమానీస్ ఇంక్లూడింగ్ 1 ఫీమేల్ అండ్ 5 ఓన్జీ ట్రైబ్స్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ పోలీస్ ఫ్యామిలీ. ఎస్, ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమి ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి. వీ హ్యావ్ సంథింగ్ ఎ టర్మ్ కాల్డ్ యాజ్ పీవీటీజీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మనకి. పీవీటీజీ అంటే అర్థం ఏంటి మనకి? పీవీటీజీ అంటే మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని అర్థం మనకి. ఏంటది? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటాం. ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే వీళ్ళు ఒక స్పెసిఫిక్ కేటగిరీ అన్నమాట. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద స్పెసిఫిక్ కేటగిరీ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే మనం ఏంటంటే కనుక వీళ్ళు స్పెసిఫిక్ కేటగిరీ అంటే దీస్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్ అనమాట వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద అదర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ తోటి మీరు కంపేర్ చేసుకున్నట్లయితే కనుక వీళ్ళు మచ్ మోర్ వల్నరబుల్. అందుకనే వీళ్ళని ఒక స్పెషల్ కేటగిరీగా మనం అయితే కనుక ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అసలు స్టోరీ మనకి 1973లో దేబర్ కమిషన్ అనేటువంటి కమిషన్ కన్స్టిట్యూట్ చేసినప్పుడు వాళ్ళు క్రియేట్ చేశారు దేబర్ కమిషన్ అని చెప్పేసి. ఈ యొక్క దేబర్ కమిషన్ అనేటువంటిది వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళు ప్రపోజ్ చేశారనమాట. కాల్డ్ యాజ్ పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటూ వీళ్ళైతే పెట్టడం జరిగింది మనకి. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి మనకైతే కనుక పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాను, పీవీటీజీస్ అనేటువంటి వాళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని అర్థం. షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనే వీళ్ళు ఒక స్పెసిఫిక్ కేటగిరీ అనమాట. వెన్ కంపేర్డ్ విత్ ద రిమైనింగ్ పీపుల్ దీస్ ఆర్ మోర్ వల్నరబుల్ ఇన్ నేచర్. 1973లో అంటే ద సేమ్ ఇయర్ కేశవానంద భారతి కేసు మనకు వచ్చింది మనకి. ఎస్, అంతే కదా. దేబర్ కమిషన్ అనేటువంటి దానిని మనకు కన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు ఒక డిస్టింక్ట్ గ్రూప్ని క్రియేట్ చేశారు. వాళ్ళ పేరే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పెట్టారు వాళ్ళని. ఆ తర్వాత 2006లో మనకేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ యొక్క ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని రీనేమ్ చేసేసి వాళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడటం జరిగింది. రీనేమ్ చేశారనమాట వాళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనకి వాళ్ళని రీనేమ్ చేయబడడం అయితే కనుక జరిగింది మనకి. సరే, ఇండియాలో మొత్తం ఇది లాస్ట్ టైం మనకైతే 2023లో దీని మీద యూపీఎస్సీ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసారు. అరౌండ్ మనకి ఇండియాలో ఎంతమంది కమ్యూనిటీస్ ఏంటి అని అంటే కనుక అరౌండ్ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని మనకి రికగ్నైజ్ చేశారు అక్రాస్ 18 స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 యూనియన్ టెరిటరీ దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి. అండ్ అందరిలో గల ఒడిస్సాలో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ మనకైతే కనుక ఉంటారు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీ కమ్యూనిటీస్ మనకైతే కనుక ఉండడం జరుగుతుంది విచ్ ఇస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ వీళ్ళ గురించి మనకి ఏంటంటే ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క ఎంపవర్మెంట్ గురించి గవర్నమెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనకి తీసుకుని రావడం జరిగింది.
ఇలాగే అడుగుతారు. పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి ఇచ్చి ఇది ఏ పర్టికులర్ వాళ్ళకి సంబంధించినటువంటిది, ఏ గ్రూప్కి సంబంధించినటువంటిది, విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ వెల్ఫేర్, అడాప్షన్ రిలేటెడ్ థింగ్స్, నెక్స్ట్ వచ్చేసి సబ్స్టెన్స్ అబ్యూస్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తుంటారు. పిఎం జన్మాన్ స్కీమ్ అనేటువంటిది మనకి ఎవరికి సంబంధించింది అని అంటే కనుక పీవీటీజీస్కి సంబంధించిందండి. ఒక కమ్యూనిటీని ఒక పీవీటీజీ కమ్యూనిటీగా డిక్లేర్ చేయాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా ఫాలో అవ్వాలి మనకి. ఒకవేళ ఆ కమ్యూనిటీ ఆ క్రైటీరియాని సాటిస్ఫై చేసినట్లయితే కనుక అప్పుడు మనకి దానిని పీవీటీజీగా మనకి డిక్లేర్ చేస్తారు. ఏంటి ఆ క్రైటీరియా ఏంటి అనేటువంటిది మనం డౌన్ ద లైన్ ఆర్టికల్ చూసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 140 people of the PVTG's Nicobar tribe to join the Andaman Police. ఇది మీకు GS పేపర్ 2 గవర్నెన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ దట్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం చదవాలి. A total of 140 people from Nicobar tribe and PVTGs have been inducted into the Andaman and Nicobar Police, marking a significant step towards their social and institutional integration అంటూ మనకు చెప్తున్నారు. So this is what is a representational image of the police lines Andaman and Nicobar Police మనకి. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్ మనకి ఆల్రెడీ మనం ఈ పాయింట్స్ మనం చూసాము. పీవీటీజీస్ గురించి మాట్లాడినప్పుడు they are identified based upon Debar Commission report during the 4th 5-year plan. వీళ్ళు కొంత క్రైటీరియా పెట్టారనమాట. అంటే అక్కడ ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి, లిటరసీ లెవెల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉండాలి, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలి, స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ ఉండాలి అంటూ ఇలా కొన్ని క్రైటీరియా పెట్టి ఆ క్రైటీరియాని సాటిస్ఫై చేసినట్లయితే కనుక ఆ క్రైటీరియాని ఆధారంగా చేసుకుని మనకేంటంటే ఈ పీవీటీజీ కమ్యూనిటీని డిక్లేర్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ 75 పీవీటీజీ కమ్యూనిటీస్ ఉన్నారు, విచ్ స్ప్రెడ్ అక్రాస్ 18 స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఏ స్టేట్లో హైయెస్ట్ అమ్మ మనకి? ఒడిస్సాలో మనకి హైయెస్ట్. వీళ్ళ గురించి ఏం స్కీమ్ తీసుకొచ్చారు? మెయిన్లీ మనకి రీసెంట్గా పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క పీవీటీజీ యొక్క ఎంపవర్మెంట్ గురించి మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఎగ్జాంపుల్ కొండారెడ్డి ట్రైబ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద తెలంగాణ, ఇరులార్ ట్రైబ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద తమిళనాడు, ఓంజీ, నెక్స్ట్ గ్రేట్ అండమానీస్, జారావాస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే రికగ్నైజ్డ్ పీవీటీజీస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ వాళ్ళు ఈ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీ స్కీమ్ అనేటువంటి దానిని మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు స్టేట్స్ అండ్ యూటీస్కి. దేనికి? ఎడ్యుకేషన్కి, హెల్త్కి, హౌసింగ్ అండ్ లైవ్లీహుడ్ ఇనిషియేటివ్స్ గురించి మనకైతే కనుక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు? అసలు హూ ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్? డిస్కస్ ద ఛాలెంజెస్ దే ఫేస్ అండ్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫర్ దేర్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ కెన్ బి ఎ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. క్లియర్? లెట్ us move on to that of the next important article. Looms of legacy. Union Coal and Mines Minister G. Kishan Reddy participating in the inauguration of the week-long celebrations to mark the National Handloom Day at Shilparamam in Hyderabad on Sunday. National Handloom Day will be celebrated on August 7th. Yes. మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2015 నుంచి ఈ యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంటామండి. నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే దానిని మనం ఏంటంటే కనుక సెలబ్రేట్ చేస్తుంటాము. ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ బేసికలీ సెలబ్రేటెడ్ సిన్స్ 2015. సో సెలబ్రేటెడ్ సిన్స్ 2015 నుంచి మనం ఏంటంటే కనుక దీన్ని సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది ఆన్ August 7th. ఎందుకని ఈ డే తీసుకున్నాం మనము? ఎందుకంటే 1905లో మనకి స్వదేశీ మూమెంట్ అనేటువంటి దానిని లాంచ్ చేయడం జరిగిందండి ఆన్ August 7th. స్వదేశీ మూమెంట్ అనేది లాంచ్ చేస్తాం. ఎందుకని? డొమెస్టిక్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి, మనము మన యొక్క డొమెస్టిక్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి 1905 August 7th స్వదేశీ మూమెంట్ అనేది లాంచ్ చేస్తాం. అందుకనే ఆ డేని మనం ఏంటంటే కనుక రిమెంబర్ చేయడం గురించి, కమమరేట్ చేయడం గురించి 2015 నుంచి ప్రతి సంవత్సరం కూడా August 7th మనము నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేటువంటి దానిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ తెలియాలి. దీంతో పాటుగా మనకి ఇంకొకటి ఏంటంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది మనకి. హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్
ప్రమోషన్ కౌన్సిల్. ఇది మెయిన్లీ ప్రిలిమినరీలో అడగడానికి అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ బాడీ. ఇది మనకి ఇట్స్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఏజెన్సీ. దేని అండర్లో వర్క్ చేస్తుంది మనకి? ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఇలాగే అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఇస్తారు. ఇచ్చి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఇది మన కంట్రీలోంచి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడం గురించి, అంటే పర్టికులర్లీ వేటికి సంబంధించి ఈ యొక్క హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ని పెంచడం గురించి మనకేంటంటే కనుక ఈ యొక్క హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనే నాట్ ఫర్ ప్రాఫిట్ ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మనకైతే వర్క్ చేస్తుంది. మెయిన్లీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి. నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామో, ఎందుకు ఆ పర్టికులర్ డేని మనం అయితే సెలబ్రేట్ చేస్తాం అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ గురించి కూడా మనకైతే కనుక తెలియాలండి. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, so the National Handloom Day celebrating the India's looms of legacy, Union Coal and as well as Mines Ministry G. Kishan Reddy inaugurated the week-long celebrations for National Handloom Day at Shilparamam, Hyderabad. It highlights the handloom heritage and support the artisan communities గురించి. August 7th every year మనం సెలబ్రేట్ చేస్తాము 2015 నుంచి మొట్టమొదటిగా. ఎందుకంటే it commemorates the launch of the Swadeshi movement on 7th August 1905 which promoted indigenous goods and self-reliance during the India's freedom struggle, and to honor the handloom weavers and promote the handloom industry as a symbol of the India's cultural richness. హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మీరు తీసుకుంటే ఎకో ఫ్రెండ్లీ ఉంటాయండి, సస్టైనబుల్ ఉంటాయి, అండ్ మేడప్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్ తోటి మనకైతే వీటిని తయారు చేస్తారు. మనకి దే ఆర్ నోన్ ఫర్ దేర్ డ్యూరబిలిటీ, ఆర్టిస్ట్రీ అండ్ కల్చరల్ సింబాలిజంకి కూడా సంబంధించి ఉంటుంది మనకి. గవర్నమెంట్ ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ని మనకి తీసుకుని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్, రా మెటీరియల్ సప్లై స్కీమ్ అని 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనకైతే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఇందాకే చెప్పాను కదా, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒక బాడీ ఉంటుంది, దాని గురించి ఖచ్చితంగా మీరు తెలియాలి అని. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఇది ఈ యొక్క హ్యాండ్లూమ్ ఐటమ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే హోమ్ ఫర్నిషింగ్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్స్ వీటిల్ని మనకైతే కనుక ప్రమోట్ చేసేటువంటి బాడీ ఇది మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Indians in Ireland urged to take the reasonable precautions. ఐర్లాండ్లో మనకి ఏంటంటే రేసిస్ట్ అటాక్స్ అనేటువంటివి మనకైతే జరుగుతున్నాయండి. మన యొక్క ఇండియన్స్ మీదన అక్కడ లోకల్ లెవెల్లో ఉండేటువంటి టీన్ గ్యాంగ్స్ మనకి ఏంటంటే కనుక టీనేజర్ గ్యాంగ్స్ ఈ అటాక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక మల్టీ మోడల్ ఏఐ సైంటిస్ట్ మీదన అటాక్ అయితే కనుక జరగడం జరిగింది. అందుకని అక్కడ ఐర్లాండ్లో ఉండేటువంటి మన యొక్క ఇండియన్ ఎంబసీ వాళ్ళు అందరికీ కూడా ఒక అడ్వైజరీ ఇస్తున్నారనమాట. టేక్ రీజనబుల్ ప్రికాషన్స్. ఎక్కువగా మనకి ఆడ్ అవర్స్లో బయట అది కూడా తిరగకండి, తక్కువ జనసంచారం ఉండేటువంటి ప్లేసెస్కి వెళ్ళకండి అంటూ, నెక్స్ట్ వచ్చేసి ఏవైనా అవసరం అయితే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇండియన్స్ ఇన్ ఐర్లాండ్ వర్ అర్జ్డ్ టు టేక్ ద రీజనబుల్ ప్రికాషన్స్ అంటూ మనకైతే కనుక ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిందమ్మా. క్లియర్? దిస్ ఈజ్ వన్ ప్రికాషనరీ ఆర్ అడ్వైజరీ మెసేజ్ అనమాట మనకి, విచ్ వాజ్ గివెన్ టు బై ద ఇండియన్ ఎంబసీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఐర్లాండ్. మన యొక్క ఎంబసీ ఉంటుంది. అయితే అలా ప్రతి దేశంలోని కూడా మన యొక్క ఎంబసీ ఉంటుందన్నమాట. అంటే అమెరికాలో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి దెన్ వీ హ్యావ్ ద యూకేలో ఉంటుంది, ఎక్కడికక్కడ మన ఎంబసీ ఉంటుంది. అక్కడ మన వాళ్ళకి ఎవరైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు మన ఇండియన్ ఎంబసీని, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ అయితే కనుక దెన్ డెఫినెట్లీ సో దే విల్ సార్ట్ దట్ పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. Clear? This is another important unfortunate things that are happening around the world, particularly the attacks with respect to that of the on the Indian men and the other minorities మీదన. దీనికి సంబంధించి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఆ యొక్క కన్సర్న్డ్ గవర్నమెంట్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక మేము ఫాలో అప్ అయితే కనుక చేస్తున్నాము అని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మే అమైకబుల్లీ రిజాల్వ్ ద మహానది వాటర్ రో.
సో మహానది వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి 2 స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ అయితే నడుస్తుంది బిట్వీన్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ అండి. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే కనుక పీస్ఫుల్లీ మేమైతే కనుక సెటిల్ చేసుకుంటాము అని చెప్పేసి వీళ్ళైతే కనుక దే ఎక్స్ప్రెస్డ్ దేర్ విల్లింగ్నెస్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ amicably between themselves. So they would be giving a chance for an amicable settlement. The Mahanadi Water Disputes Tribunal, chaired by former Supreme Court Judge, fixed the next date of hearing on September 6th. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం తెలియాలి. మహానది రివర్ గురించి మనం మాట్లాడుకుంటే, మహానది రివర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక ఉంటాయి. ఇది మహానది రివర్ అనేటువంటిది ఇట్ ఈస్ ద మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ వైపుకి మనకి ఫ్లో అయ్యేటువంటి రివర్ అనమాట. విచ్ ఈస్ ద మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్, ఏ స్టేట్స్లో మనకి ఇది అవుతుందమ్మా, స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా. ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా మధ్యన, అంటే ఛత్తీస్గఢ్లో మనకి అరిజినేట్ అవుతుంది పర్టికులర్ రివర్, అండ్ టువర్డ్స్ ద ఒడిస్సా మనకి బే ఆఫ్ బెంగాల్ మనకైతే కనుక డ్రైన్ అయిపోతుంది ఈ యొక్క మహానది అనేటువంటి రివర్ మనకి. ఇట్ ఈస్ ద మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనేటువంటి విషయం మనకైతే కనుక తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఆరిజిన్, ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది రివర్ అనేటువంటిది తీసుకుంటే మనకి సిహావా అని చెప్పేసి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ హిల్స్ ఇవి మనకి ఛత్తీస్గఢ్లో, సిహావా రేంజ్ ఆఫ్ హిల్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, అక్కడ నుంచి మనకైతే కనుక ఒరిజినేట్ అవుతుంది. ఒడిస్సా నుంచి ఫైనల్గా మనకి బే ఆఫ్ బెంగాల్కి డ్రైన్ అయితే కనుక అయిపోతుంది, డ్రైన్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్కి మనకి డ్రైన్ అవుతుందండి. మెయిన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగేటువంటిది ఏంటంటే ట్రైబ్యూటరీస్ గురించి అడుగుతూ ఉంటారు ఎక్కువగా, ట్రైబ్యూటరీస్ గురించి అడుగుతుంటారు. ఏంటంటే ఉపనదులు అంటాం కదా మనము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మీరు ట్రైబ్యూటరీస్ తీసుకుంటే సియోనాథ్ అని, జోంక్, నెక్స్ట్ వచ్చేసి మనకి హస్డియో, దెన్ వీ హ్యావ్ ద మండ్, ఈబ్, ఓంగ్, టెల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్. ఒక్కొక్కసారి యూపీఎస్సీ ప్రిలిమినరీలో ఎలా అడుగుతుంటారంటే ఈబ్, హస్దియో, మంద్, సియోనాథ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ దేనికి రివర్కి సంబంధించినటువంటి ట్రైబ్యూటరీస్ అని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేటువంటిది అనమాట మనకి. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే కనుక హిరాకుడ్ డ్యామ్ అండి. మనకి ప్రపంచంలోనే ద వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ అని పిలుస్తుంటాం మనము. అది యొక్క హిరాకుడ్ డ్యామ్ అనేటువంటిది ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ దిస్ మహానది రివర్, అక్రాస్ మహానది రివర్. ఇరిగేషన్ పర్పస్ వీటన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఉపయోగిస్తారు మహానది రివర్. ఇక అదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ చిలికా లేక్, విచ్ ఈజ్ బేసికల్లీ ద వెట్ ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది కదా మనకి చిలికా లేక్ అని చెప్పేసి. అరౌండ్ 61% ఆఫ్ ద లేక్కి సంబంధించినటువంటి వాటర్ ఫ్లో మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుందమ్మా, మహానది రివర్ నుంచే మనకైతే కనుక వస్తుంది. ఇప్పుడు మహానది రివర్ గురించి మీకు తెలియాల్సిన పాయింట్స్ ఏవేంటి, ఇది ఒక ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ టువర్డ్స్ ద బే ఆఫ్ బెంగాల్ మనకైతే కనుక ఫ్లో అవుతుంది. ఇది ఈ రోజున ఛత్తీస్గఢ్కి ఒడిస్సాకి మధ్యన ఒక డిస్ప్యూట్గా మనకైతే కనుక ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఒరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సియోనాథ్, జోంక్, హస్దియో, మండ్, ఈబ్, ఓంగ్, టెల్ అనేటువంటి దీని యొక్క ట్రైబ్యూటరీస్. హిరాకుడ్ డ్యామ్ అనేటువంటిది మహానది రివర్ అక్రాస్గా కన్స్ట్రక్ట్ చేశారు. చిలికా లేక్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి 60% ఆఫ్ ద వాటర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క దీని నుంచే మనకైతే కనుక వస్తాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ వన్, ఇండియా విల్ కీప్ బయింగ్ ద రష్యా ఆయిల్ సేస్ గవర్నమెంట్ సోర్సెస్. సో రీసెంట్గా మీరు చూసి ఉంటుంటే కనుక సో ట్రంప్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 25% టారిఫ్
అనేటువంటిది విధించడం జరిగింది. ప్లస్ పెనాల్టీ అని అన్నారు, కానీ ఈ పెనాల్టీ అనేటువంటిది ఇంకా ఇంపోజ్ అయితే చేయలేదు. ఈ పెనాల్టీ ఎందుకు అంటే మనము రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ అనేటువంటిది పర్చేస్ చేస్తున్నందుకు గాను మనకేంటి అని అంటే కనుక ఈ పెనాల్టీ అనేది మన మీద ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ మనకి చెప్పడం జరుగుతోంది. అండ్ అలాగనే ఇంకొకటి ఏమంటున్నారంటే, రీసెంట్గా నేను విన్నది ఏంటంటే ఇండియా ఇక్కడ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోదట అని విన్నాను. ఒకవేళ అది నిజమే అయితే కనుక వెరీ గుడ్ స్టెప్ అనే నేను చెప్తాను. నేను చూడాలి అది మరి ఎంతవరకు నిజమనేటువంటిది అని ట్రంప్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దానికి సంబంధించి మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అని అంటే, వీ విల్ కీప్ బయింగ్ ద రష్యన్ ఆయిల్. ఓవర్ నైట్ ఆపేసేటువంటిది లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ద్వారా మీకైతే కనుక గవర్న్ చేయబడుతుంది. మనకి మన యొక్క ఎనర్జీ నీడ్స్ని ఆధారంగా చేసుకుని ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటూ మనకైతే కనుక ఇండియా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు హార్డ్లీ 0.2% ఆఫ్ ద ఇండియాస్ ఇంపోర్ట్స్ మాత్రమే మనం ఏంటంటే కనుక ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకునే వాళ్ళం. బట్ కానీ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 40% ఆఫ్ ద ఇంపోర్ట్స్ మనకి ఏంటంటే కనుక మనము రష్యా నుంచే పర్చేస్ చేస్తున్నాం. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాడి యొక్క బాధ కూడా ఏంటంటే, రష్యా నుంచి విపరీతంగా ఆయిల్ అది కూడా చీప్ ఆయిల్ అది కూడా వీళ్ళు కొనేసుకుంటున్నారు. అండ్ ఆ యొక్క మనీని ఉపయోగించుకుని రష్యా యుక్రెయిన్ మీద ట్యాక్స్ దాడులు చేస్తోంది. అంటే ఇండైరెక్ట్గా ఇండియా కూడా సపోర్ట్ చేస్తోంది. కాబట్టి ఇది ఆపేసేయాలి, ఆపకపోతే పెనాల్టీ అనేది ఇంపోజ్ చేస్తాను మీ మీద అంటూ ట్రంప్ మనల్ని భయపెడుతున్నాడు. సో దానికి మనదేంటి, ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్టే మాకు హై ప్రయారిటీ. మా యొక్క ఎనర్జీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడం గురించి మేము ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేస్ చేసుకుంటాం ఆయిల్ అనేటువంటిది. డిపెండింగ్ అపాన్ ద ప్రైజెస్ వీ విల్ కీప్ పర్చేసింగ్ అంటూ మనం చెప్పడం జరుగుతుందండి. ఇండియా విల్ కీప్ బయింగ్ ద రష్యన్ ఆయిల్ సేస్ గవర్నమెంట్ సోర్సెస్. వీ విల్ కీప్ పర్చేసింగ్ ద ఆయిల్ ఫ్రమ్ రష్యా డిస్పైట్ US President Donald Trump's threat of penalties. Two government sources said, not wishing to be identified due to the sensitivity of the matter. These are long-term oil contracts. One of the sources said, it is not just so simple to just stop buying overnight. అంటే రాత్రికి ఆపేయడం, పర్చేస్ చేయడం ఆపేయడం అనేటువంటిది కుదరదు, ఇది పాసిబుల్ కాదు అంటూ మనకి ఏంటంటే కనుక హై లెవెల్ గవర్నమెంట్ సోర్సెస్ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ద సెంటర్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్ టు ఆయిల్ ఫర్మ్స్ టు కట్ బ్యాక్ ద ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి ఆయిల్ని కొనుక్కోవడాలు ఆపేయండి, తగ్గించేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి డైరెక్షను ఇష్యూ చేయలేదు. వీ విల్ కీప్ ఆన్ బయింగ్ ద రష్యన్ ఆయిల్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. క్లియర్? లెట్ us move to that of the next important one. So coming to the today's important question, Sionat, Hasdeo, Ib, Mand are often seen recently in the news. They are the tributaries of which of the following rivers? A. Kaveri river, B. Krishna river, C. Narmada river, and as well as D. Mahanadi river. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.